మనం చివరి తరం కావచ్చేమో అని ఎప్పుడైనా మనసులోకి వచ్చిందా? తాతల కాలంలో గాలి ప్రార్థన కాదు, నీరు ధర కాదు, చెట్టు నీడే రాజ్యం, నదే జీవం, భూమే దేవాలయం. కానీ ఈరోజు మన చేతుల్లో ఫోన్ ఉంది. చేతుల కింద నేల లేదు, తలపై నీడ లేదు, ఊపిరిలో నిజం లేదు. ఫిల్టర్లు ముఖానికి ఉన్నాయి కానీ ఫిల్టర్ లేని గాలికి మనం మౌనంగా ఉన్నాం. రీల్స్ వైరల్ అవుతున్నాయి, అడవులు నశిస్తున్నాయి. మన స్క్రోల్ మధ్యలో భవిష్యత్తు మెల్లగా చచ్చిపోతుంది. ప్రతి సెకనుకి ఒక అడవి మాయమవుతున్నప్పుడు, మంచు కొండలు కరుగుతున్నప్పుడు సముద్రాలు మౌనంగా అరుస్తున్నప్పుడు ఇది సినిమా కాదు, ఇది రేపటి వార్త కాదు, ఇది ఈ క్షణం. మమ్మల్ని తప్పుపట్టారు బయటికి రావటం లేదు అని. కానీ బయటే లేదు అని ఎవరు ప్రశ్నించారు? మా చిన్నతనం మాల్లో మాయమైంది, ఆట స్థలం పార్కింగ్ అయింది, చెట్ల స్థానంలో కాంక్రీట్ పెరిగింది. ఆపై మన ఒంటరితనాన్ని మన తప్పుగా ముద్ర వేశారు. ఇది పోరాటం కాదు అనుకుంటే పొరపాటు. ఇది తుపాకుల్లేని యుద్ధం. చెట్లే మన ఆయుధాలు. రక్తం కారదు కానీ రేపటి జీవితం కోల్పోతుంది. ఇది లైక్స్ కోసం చేసే శబ్దం కాదు, లైఫ్ కోసం చేసే నిశ్శబ్ద పోరాటం. ఒక్క చెట్టు 10 ఊపిరులు ఇస్తుందంటే, 50 రూపాయల్లో 1000 జీవితాల భవిష్యత్తు దాగి ఉందంటే మనం నిజంగా పేదలమా? కాదు, మనం మర్చిపోయాం. 600 మిలియన్ల యువత ఉన్న దేశంలో ఒక్కొక్కరు 5 చెట్లు నాటితే అది ట్రెండ్ కాదు, అది చరిత్ర. మిస్టర్ బీస్ట్ కాదు అన్న. ఇప్పుడు ప్రశ్న ఒకటే, మనం ఇంకా ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాం? నీటి ట్యాంకర్ల ముందు నిలబడే వరుసలు సినిమా సీన్లు కాదు, అవి మన రేపటి జీవితం. ఎండిపోయిన నదులు పటంలో గీతలు మాత్రమే కాదు, అవి మన తప్పుల సాక్ష్యాలు. చెట్లు లేకపోతే వర్షం లేదు, వర్షం లేకపోతే నీరు లేదు, నీరు లేకపోతే జీవితం లేదు. ఇది హెచ్చరిక కాదు, ఇది సూత్రం. అయినా మనం ప్రభుత్వం చేస్తుంది అని చేతులు దులుపుకుంటాం. కానీ మార్పు ఎప్పుడూ పైనుంచి రాదు, అది నేల నుంచి మొదలవుతుంది. ఒక్క మొక్క నాటిన చేతి విలువ 1000 మాటల కంటే గొప్పది. మట్టిలో చేతులు మురికయ్యే క్షణంలోనే మన మనస్సాక్షి శుభ్రమవుతుంది. నీవు నాటిన చెట్టు నీ పేరు అడగదు, నీ కులం అడగదు, నీ లైక్స్ అడగదు. అది కేవలం రేపటిని కాపాడుతుంది. కాబట్టి లేచి నిలబడు.